Hello everyone, myself G. Venkatramana, Faculty of Sai Medha Koti, Hyderabad. Dear civil students, hope you are all doing well. We all know that manaki AP ESET and TS ESET 2025 క్రాక్ చేయడానికి మనం స్టార్టింగ్ నుంచి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నాం. మన గోల్ ఏదైతే ఉందో మనం ప్రాపర్గా మన గోల్ని రీచ్ అవ్వాలంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అట్ ద సేమ్ టైం రివిజన్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తేనే మన గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మనం అదే మోటివ్తోనే ఫాలోఅప్ చేస్తున్నాం. రైట్, మనకి మీ అందరికీ తెలుసు వితిన్ 15 and 20 డేస్లోనే మన రివిజన్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. దేర్ బై ఏపీ ఈసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారన్న May 6th. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అవ్వబోతుంది May 12th. సో మనకి టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ వితిన్ షార్టెడ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలోనే వితౌట్ ఎనీ హ్యావింగ్ డిస్ట్రాక్షన్స్, అది మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, లేకపోతే మీరు ఎంతో పొలైట్గా అన్ని ఇన్నోసెంట్గా ప్రిపేర్ అవుతున్నా కానీ మీకు ఒక డిస్ట్రాక్షన్ అండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే హెల్త్ డిజార్డర్స్. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి హెల్త్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. రైట్, సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కావచ్చు, డీవియేషన్స్ కావచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్గా మన రివిజన్ అనేది ఉంటేనే మనము ఈజీగా మన ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, సో ఒకసారి మనకి మ్యాక్సిమం మనం ఎలాంటి ర్యాంక్ స్కోర్ చేయాలనుకుంటాము? వి ఆల్ నో దట్ మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంకే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అబ్జర్వ్ చేస్తే ఎవరైతే టాప్ 1000 వితిన్ టాప్ 1000 ర్యాంక్ అచీవ్ చేయగలుగుతారో వాళ్ళకే ఫ్రీ సీట్ అనేది అవైలబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, మరి ఆ ఫ్రీ సీట్ రావాలంటే టాప్ 1000 రావాలని తెలుసు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. అట్ ద సేమ్ టైం మరి ఆ టాప్ 1000 ర్యాంక్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంత స్కోర్ రావాలని కూడా ఐడియా ఉండాలి కదా. ఎంత నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తే అవుట్ ఆఫ్ 200 ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తే మనం ఆ టాప్ 1000 ర్యాంక్లో వితిన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని. సో దానికి ఒక చిన్న వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కావచ్చు. మీ ఎర్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2024 ఈసెట్ మీ సీనియర్స్ ఎలా మార్క్స్ స్కోర్ చేశారనేది చిన్న అనాలిసిస్ లాగా ఒకసారి చూసుకుందాం. దానికన్నా ముందు అసలు ఎవరైతే మన టీఎస్ అండ్ ఏపీ ఈసెట్ 2025 అప్లై చేసుకున్నారో ఇన్ కేస్ ఏదైనా నేమ్ కరెక్షన్స్ కావచ్చు, డీటెయిల్స్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ ఫర్ ఎడిట్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పటి నుంచి బిగిన్ అవుతుంది? ఎడిట్ ఆప్షన్ ఫర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై ద క్యాండిడేట్స్. టీఎస్ ఈసెట్ 2025 అప్లై చేసిన వాళ్ళు ఏదైనా ఎడిట్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్న 20th ఏప్రిల్ నుంచి బిగిన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఎడిట్ ఆప్షన్ కనుక మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే హాల్ టికెట్లో 20th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడో ఎండ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది 2nd మేతో ఆప్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ లోపలనే ఏమైనా 28 to 2nd మే ఏదైనా మీకు ఎడిట్ ఆప్షన్ కనుక యూజ్ చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకి. అలా కాకుండా ఏపీ ఈసెట్ 2025 స్టూడెంట్స్ అయితే వాళ్ళకు కూడా డేట్ వచ్చాడు. కరెక్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఒకవేళ ఏపీ ఈసెట్ 2025 రాసే వాళ్ళు ఆన్లైన్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళకి టైం డ్యూరేషన్ ఎక్కడి నుంచి 24th ఏప్రిల్ to 26th ఏప్రిల్, అంటే 2 డేసే టైం ఇస్తున్నాడు. 24th ఏప్రిల్ to 26th ఏప్రిల్ వరకు టైం డ్యూరేషన్ ఇస్తున్నాడు. విత్ ఇన్ దట్ స్మాల్ డ్యూరేషన్ ఇట్ సెల్ఫ్ వీ నీడ్ టు రీకరెక్ట్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ డేటా ఇస్ దేర్. రైట్, ఇదంతా ఆన్లైన్ త్రూనే జరుగుతుంది. రైట్ నాన్న, నెక్స్ట్ అసలు ప్రీవియస్ ఈసెట్ 2024 అనాలిసిస్ పాయింట్ ఆఫ్లో చూసారనుకోండి, మీ సీనియర్స్ అసలు ఎలాంటి స్కోర్ తీసుకుని ఎలాంటి మార్క్స్ బేస్డ్గా వాళ్ళకి అసలు ర్యాంక్ అనేది వచ్చిందని చూసుకుంటే స్టార్టింగ్ విత్ సుధాకర్ రెడ్డి తీసుకుంటే ర్యాంక్స్ డైరెక్ట్గా చూసామనుకోండి. సుధాకర్ రెడ్డి మీ సీనియర్కి బ్రాంచ్ ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ సెకండ్ వచ్చాడు ఓవరాల్ తెలంగాణలో తీసుకుంటే. రైట్, మరి అంత ఇంటిగ్రేటెడ్ సెకండ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఆ అబ్బాయికి మరి ఎనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎట్లా చూద్దాం అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో ఎంపీసీలోంచి చూడండి అవుట్ ఆఫ్ 50 మార్క్స్, మ్యాక్స్ 50 మార్క్స్ కదా అన్న. అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అబ్బాయికి ఎంత వచ్చింది? 41 మార్క్స్ స్కోర్ చేశాడు. అవుట్ ఆఫ్ 50 41 మార్క్స్ స్కోర్ చేశాడు. అవుట్ ఆఫ్ 25లో ఫిజిక్స్లో 23 మార్క్స్ స్కోర్ చేశాడు. అవుట్ ఆఫ్ 25 కెమిస్ట్రీలో 20 మార్క్స్ స్కోర్ చేశాడు. అంటే ఎంపీసీ చాలా స్ట్రాంగ్గా వాడు స్కోర్ చేయడానికి ట్రై చేశాడు. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్లో కూడా ఏం తక్కువ లేదు చూడండి. ఇంజనీరింగ్లో చూసుకుంటే 82 మార్క్స్ స్కోర్ చేశాడు అబ్బాయి, 82 మార్క్స్. అలా ఓవరాల్గా మొత్తము అసలు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయన్నా 166 మార్క్స్.
చూసుకోండి. అంటే మీ ఎయిమ్ ఎలా ఉండాలో. ఎవరైతే ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్లోనో లేకపోతే JN2H కాలేజీలోనో అంటే మనకున్న క్యాంపసెస్లో ఎంటర్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఫస్ట్ 2-3 ర్యాంక్స్లోనే కదమ్మా ఉండాలి. మరి ఆ ఫస్ట్ 2-3 ర్యాంక్స్లో ఉన్నప్పుడు అసలు ఆ కట్ ఆఫ్ కావచ్చు, లేకపోతే మన ఏ రేంజ్లో ఉండాలో ఈ మార్క్సే మీకు చెప్తాయి. ఈ మార్క్సే మీరు అర్థం చేసుకోవచ్చు. 160 మార్క్స్ అబ్బాయి స్కోర్ చేసినందుకు అతను బ్రాంచ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తర్వాత ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా. నెక్స్ట్ వైజ్గా అది ఒకటే కాదు కదా, రిమైనింగ్ ర్యాంక్స్ కూడా చూడండి. తర్వాత అనిల్ కుమార్ కావచ్చు, లేకపోతే రఘువర్ధన్ కావచ్చు, వంశీకృష్ణ, వీళ్ళందరి వైజ్గా తీసుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, 6th, 8th ఇలా బ్రాంచ్ ర్యాంక్స్ అండ్ దేర్ బై వాటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ కూడా చూడండి. 12, 21, 28, 32 ఇలా అన్నీ వచ్చాయి. మరి వాళ్ళకి మార్క్స్ వైజ్గా తీసుకున్నప్పుడు అనిల్ కుమార్కి ఎన్ని వచ్చాయి నాన్న? అనిల్ కుమార్కి 147 మార్క్స్. 147 మార్క్స్ వస్తేనే అతనికి బ్రాంచ్ ర్యాంక్ సెకండ్. కానీ ఇంటిగ్రేటెడ్ చూసావా, ఇంటిగ్రేటెడ్ ఎంత క్యాంప్ వచ్చేసిందో, సెకండ్ ర్యాంక్ నుంచి 12th ర్యాంక్. ఇంకా మిడిల్ ఎంతమంది వచ్చారో చూడండి, 11 మెంబర్స్ 10 మెంబర్స్ దాకా ఎంటర్ అయ్యారు. 12th ర్యాంక్ వచ్చింది. అలాగా థర్డ్ ర్యాంక్ వచ్చిన రఘువర్ధన్కి అబ్జర్వ్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి నాన్న? 143 మార్క్స్ అబ్బాయి స్కోర్ చేస్తే అవుట్ ఆఫ్ బ్రాంచ్ ర్యాంక్ వస్తే థర్డ్ ర్యాంక్ స్కోర్ చేయగలిగాడు. తర్వాత ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 21 వచ్చింది. అలాగే ఇప్పుడు మనము టాప్ 20 ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 20లోనే తీసుకుంటే 17th ర్యాంక్ బ్రాంచ్ వచ్చిన అబ్బాయికి 17th ర్యాంక్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చాయి చూడు, 129. ఓవరాల్ బ్రాంచ్ ర్యాంక్ తీసుకున్నప్పుడు 17th ర్యాంక్ రావాలంటే టోటల్ మార్క్స్ ఎంత స్కోర్ చేశాడు తను? 129 మార్క్స్. ఆ 129 మార్క్స్లో కూడా చూడు, ఎంపీసీలో వైజ్గా తీసుకున్నప్పుడు ఎంపీసీలో మ్యాథ్స్లో 24 మార్క్స్ స్కోర్ చేశాడు. ఎవరు? సంతోష్ అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ నుంచి 24 మార్క్స్, తర్వాత ఫిజిక్స్ నుంచి 16 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 14 మార్క్స్. అండ్ ఇంజనీరింగ్లో చూడండి, ఇంజనీరింగ్లో ఎవరు చూసినా వాళ్ళు మోర్ స్ట్రెంత్ అనేది అబ్జర్వ్ చేస్తాయి. మన అసలు స్ట్రెంత్ ఎందులో ఉంటుందన్న? ఇంజనీరింగ్ కదా. దాని బేసిస్ మీద మీకు ఎంపీసీలో కూడా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారంటే ఈజీగా టాప్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ ముందు మనకు ఒక బేస్, ఒక ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ బేస్ని ఎంపీసీని కూడా మీరు టార్గెట్ చేయగలిగితే ఈజీగా టాప్ 100 కావచ్చు, టాప్ 20-50లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, అట్లాగా 129 స్కోర్ చేసినందుకు అతని ర్యాంక్ 17th ర్యాంక్ బాగానే ఉంది చూడు, బ్రాంచ్ ర్యాంక్. కానీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వచ్చింది? 101 ర్యాంక్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 101. సో ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ ర్యాంక్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ర్యాంక్ ఓన్లీ. మనకి 1000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనుకుంటాం, కానీ అబ్బాయికి 101 వచ్చేసింది. అలా నెక్స్ట్ ర్యాంక్స్ వైజ్గా తీసుకుంటే నెక్స్ట్ చూడండి నాన్న, నెక్స్ట్ బ్రాంచ్ ర్యాంక్ నేను స్టార్టింగ్ నుంచి తీసుకుంటే 22nd ర్యాంక్ టు 46 ర్యాంక్ వరకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. 22nd ర్యాంకు 46. 22nd ర్యాంక్ వచ్చిన వాడికి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 125 మార్క్స్. మరి అదే 46 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఎన్ని వచ్చాయి? 118 మార్క్స్. అంటే 100+ ఉన్నాయి చూడండి, ఎవరు చూసుకున్నా 118 మార్క్స్. 118 మార్క్స్ వస్తే బ్రాంచ్ ర్యాంక్ 46. మరి అదే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తీసుకుంటే ఎంత వచ్చాయనా? 281 వచ్చింది. ఇది కూడా బెస్ట్ ర్యాంకే వచ్చింది. తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా చూసుకుంటే 112 మార్క్స్ వచ్చిన అబ్బాయికి 65 ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది. 443 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చింది. 443 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఇప్పుడు ఇంకా ఫినిషింగ్గా చూద్దాం. నేను ఫినిషింగ్ చూపిస్తున్నాను మీకు. ఫినిషింగ్గా చూసుకుంటే 953 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూస్తున్నారా? 953 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఆ నెక్స్ట్ దాటిపోయిన తర్వాత ఏమొచ్చిందో చూడు, 1081. అంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయినట్టు కదా, అవుట్ ఆఫ్ బాక్స్. సో 1081 వచ్చిందంటే అతనికి ఫ్రీ సీట్ దానిలో చూసుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది. 953 తీసుకుంటే ఎన్ని మార్క్స్? బ్రాంచ్ ర్యాంక్ తీసుకుంటే 145 అండ్ టోటల్ మార్క్స్ తీసుకుంటే 101. టోటల్ మార్క్స్ తీసుకుంటే 101. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానన్న అంటే మీ అంబిషన్ కావచ్చు, మీ గోల్ కావచ్చు, మీరు ఎంత అచీవ్ చేస్తే అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుందని దానికి ఎనాలిసిస్ చెప్తున్నాం. రైట్, ఇప్పుడు ఇదంతా రీకాల్ చేసేది ఎందుకు? ఇక్కడ 101 ర్యాంక్ 101 మార్క్స్ అబ్బాయి స్కోర్ చేస్తే అప్పుడు బ్రాంచ్ ర్యాంక్ 145 అండ్ వితిన్ 1000 రావడానికి ఛాన్స్ వచ్చింది. కానీ అది ప్రీవియస్ ఇయర్స్లో. ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్తో పాటు సెట్టింగ్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకా టఫ్ చేయొచ్చు, లేకపోతే నార్మలైజేషన్ చేయొచ్చు. సో ఇలా వేరియేషన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు నేను చెప్పేది ఏంటి, మీకు ఎంత తక్కువ వేసుకున్నా మీ గోల్ ఎంత తక్కువ వేసుకున్నా మీ గోల్ 120 మార్క్స్ అచీవ్ చేయాలి. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ వైజ్గా తీసుకుంటున్నాను, టాపర్ లాగా కాదు. ఒక యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ లాగా తీసుకున్నప్పుడు నీకు కంపల్సరీ 1000 వితిన్ 1000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్లో రావాలంటే నువ్వు ఎంత తక్కువ వేసుకున్నా 120 మార్క్స్ స్కోర్ చేయాలి నాన్న. 120 మార్క్స్. ఆ 120 మార్క్స్ని నువ్వు ఎలా అరేంజ్ చేసుకోగలుగుతావు అంటే నువ్వు ఎందులో స్ట్రెంత్ అని ఉన్నావు, ఎందులో కొంచెం వీక్ ఉన్నావు అనే దాన్ని బట్టి నువ్వే అనాలిసిస్ చేసుకోవాలి. నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందాక చూపించాను కదా. ఫస్ట్ ర్యాంకర్ తీసుకుంటే అతను ఎంపీసీని అండ్ ఇంజనీరింగ్ని చాలా బ్యాలెన్స్డ్గా చూసుకున్నాడు. నెక్స్ట్ ర్యాంకర్స్ చూసుకుంటే కొంతమంది ఏం చేస్తారు,
ఇంజనీరింగ్ని బాగా ఫౌండేషన్ వైజ్గా తీసుకున్నారు, ఎంపీసీని కొంచెం వేరియేషన్స్ వచ్చాయి, ఒక దాంట్లోకి వచ్చి తక్కువ, ఒక దాంట్లోకి వచ్చి ఎక్కువలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అంటే నువ్వు ముందు స్ట్రెంగ్తన్ చేసుకుని ఒక సబ్జెక్ట్స్ ఉండాలి, దాని బేసిస్ మీద కొంచెం ఫోకస్ చేసుకుని ఎంపీసీ కావచ్చు, లేకపోతే ఎక్కడ కొంచెం మనం వీక్ ఉన్నామో అనుకుంటామో ఆ వాటిలో కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 120 మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలుగుతావు. అంటే ఆన్ అన్ యావరేజ్ నువ్వు కంపల్సరీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ విత్ ఇన్ 1000లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. దేర్ బై మనకి ఫ్రీ సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది, అంటే ఇది బేస్ నానా, నీ అసలు అంబిషన్ ఇది కాదు కదా, ఇది ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. ఈ మైల్ స్టోన్ నుంచి ఇక నీ జర్నీ అనేది స్టార్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే ఒక మినిమం 120 అయితే నువ్వు స్కోర్ చేసేలాగా చూసుకోవాలి. దాని తర్వాత నువ్వు ఎంత ఈజీగా నువ్వు మార్క్స్ గెయిన్ చేయగలుగుతావనే దాన్ని బట్టి అప్పుడు నీకు మన క్యాంపస్ అనుకుంటాం కదా, JNTUHలో సీట్ వస్తుందా, లేకపోతే ఉస్మానియా క్యాంపస్లో వస్తుందా, లేకపోతే వాసవి, CBIT, VNR, విజ్ఞాన జ్యోతి ఇలాంటి ఇతర టాప్ మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్లో రావడానికి, అట్ ద సేమ్ టైం ఫ్రీ సీట్ అలాట్మెంట్ అవడానికి ఈ మార్క్సే, ఈ ర్యాంక్సే మనకి డిసైడ్ చేస్తాయి. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంత తక్కువ వేసుకున్నా 6 months టైం డ్యూరేషన్ ఆర్ ఎల్స్ 1 year టైం డ్యూరేషన్ తీసుకుని మొత్తం అంతా మనం సిలబస్ కవరేజ్ చేస్తున్నాము, తర్వాత ప్రాక్టీస్ అనేది అప్లై చేస్తున్నాం. మరి ఇలాంటప్పుడు ఏమాత్రం చిన్న వేరియేషన్ వచ్చినా కానీ డీవియేషన్ అయినా ఇన్ని రోజులు మన ప్రాక్టీస్ అనేది డిస్టర్బ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. తెలుసుగా, ఒక్క మార్కుతోనే ర్యాంక్ అనేది మారిపోతుంది. అలాంటిది కొంచెం డిస్ట్రాక్ట్ అయినా, కొంచెం స్ట్రెస్ లాగా ఫీల్ అయినా మనకి ఇన్ని రోజుల కష్టం అనేది వృధా అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మై డియర్ సివిల్ స్టూడెంట్స్, మీరు ఫ్రీ మైండెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఫ్రీ మైండెడ్ అంటే ఇష్టం వచ్చినట్టుగా నేను IPL మ్యాచెస్ చూస్తాను, లేకపోతే బయట తిరుగుతాను, మూవీస్ చూస్తాను, అలా ఏం కాదు కదా. ఫ్రీ మైండెడ్ మీన్స్ మీకు డైలీ బేసిస్గా ఏదైతే టెస్టులు కండక్ట్ చేస్తున్నామో మన సాయి మీద కోటి హైదరాబాద్ బేస్డ్, ఆ టెస్టులన్నీ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఈ టెస్టులు రాయాల్సి వస్తుంది, దానికి టైం డ్యూరేషన్ అవుతుంది, నేను మళ్ళీ రివిజన్ చేసుకోలేకపోతున్నాను, అలాంటి కండిషన్ ఏం పెట్టుకోకూడదు. ఎగ్జామ్సే అది అటెంప్ట్ చేస్తున్నావంటేనే దాని బేస్డే నువ్వు ఈజీగా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటావు. ఆ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడే నీకు ఏం వచ్చు ఏం రాదనే తెలుస్తుంది. ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ బేస్డే మీకు ఈ టర్మినాలజీ అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నామో మీకు అర్థమై ఉండొచ్చు, రైట్. సో ఆ ఫోకస్ అనేది ఇంకా ఈ మీ రిమైనింగ్ 15 and 20 daysలో కూడా ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి, రైట్. సో ఇలా చెప్పుకున్నాం కదా. మరి మన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా తీసుకున్నారనుకో, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు అందరికీ తెలుసు, మన కరికులం వైజ్గా తీసుకున్నా టీజీ అండ్ ఏపీ వైజ్గా తీసుకుంటే మీ అందరికీ తెలుసు కదా. మన టీజీ వైజ్గా తీసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి, మనం మొత్తం 9 సబ్జెక్ట్స్ చదువుకోవాలి. 9 సబ్జెక్ట్స్, ఈ 9 సబ్జెక్ట్స్ వైజ్గా తీసుకున్నప్పుడు కూడా మనకి వెయిటేజ్ అనేది కాన్స్టెంట్ అనేది ఏ ఇయర్లో కూడా మెయింటైన్ కాలేదు. ఏ ఇయర్లో కూడా ఈ సబ్జెక్ట్లోంచి ఇన్ని మార్క్సే వస్తాయి, ఈ సబ్జెక్ట్లో కొన్ని మార్క్సే వస్తాయని ఒక పర్టికులర్ వెయిటేజ్ అనేది ఏం మెయింటైన్ కాలేదు. దేర్ విల్ బి సమ్ ఫ్లక్చుయేషన్స్, బట్ ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ వైజ్గా తీసుకున్నా, లేకపోతే ఆన్ అన్ అనాలిసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ PYQ క్వశ్చన్స్ వైజ్గా తీసుకుంటే మన అవుట్ ఆఫ్ 9 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి ఒక 12 మార్క్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి 12 మార్క్స్, RCC నుంచి 12 మార్క్స్, సర్వేయింగ్ 12 మార్క్స్, హైడ్రాలిక్స్ నుంచి 12 మార్క్స్. అంటే అర్థమవుతుందా, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంది. 1 or 2 మార్క్స్ మాత్రమే వేరియేషన్ అవ్వచ్చు, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్సే. అలాగే ఇరిగేషన్ తీసుకుంటే 12 మార్క్స్, ట్రాన్స్పోర్టేషన్ 12 మార్క్స్. కొంచెం రీసెంట్ టైమ్స్లో ఎంటర్ అయిన సబ్జెక్ట్స్ ఏంటి నాన్న, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్, లేకపోతే దాన్నే మనం ఏమంటాము ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అని కూడా అంటాం కదా. సో దీనికి తీసుకుంటే ఒక 9 to 10 మార్క్స్ రావచ్చు, 9 to 10 మార్క్స్. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి 7 మార్క్స్, రైట్. సో మ్యాక్సిమం అన్నిట్లోంచి మ్యాక్సిమం ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్నిట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ రావచ్చు. వీటిలో నువ్వు ఏ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉన్నావు అనే దాన్ని బట్టి ఈజీగా నువ్వు మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు అనిపించచ్చు BMCP అనేది ఒక థియరిటికల్ సబ్జెక్ట్, ఎవరు చదువుతాడు తర్వాత చూసుకుందాం అనుకోవచ్చు, ఏదో ఒకటి మార్క్ చేసినా సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆ BMCPలో వాడు కాన్సెప్ట్ బేస్డ్గా ఏమైనా క్వశ్చన్స్ అడిగాడు అనుకో, 7 క్వశ్చన్స్ అనుకున్నాం, ఆ 7 క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్గా వాడు అడిగితే అవి నీకు రాలేదంటే ఆటోమేటిక్గా నువ్వు ర్యాంక్ వెనకబడిపోతున్నట్టే కదన్నా. ఒక సింపుల్ సబ్జెక్ట్ బేస్డే నువ్వు ర్యాంక్ వెనకబడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దేని మనం నెగ్లెక్ట్ చేయలేం. అంటే ఎంతో కొంత ఒక నాలెడ్జ్ అనేది అయితే ఉండాలి. ఆటోమేటిక్గా ఈ 15 days టైం డ్యూరేషన్కి వచ్చేసామంటే ఈ మన ప్రిపరేషన్ దాంట్లో వీటన్నిటి గురించి మనకు ఐడియా ఉంది అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా చేసే ఉన్నాం. జస్ట్ ఒక అనాలిసిస్ లాగా చెప్తున్నాను. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఈక్వల్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. దాని బేస్డే రివిజన్ అనేది చూసుకోవాలి, షార్ట్ నోట్స్ చూసుకోవాలి. తర్వాత మనం ఏదైతే టెస్ట్లు అన్ని కండక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా అటెంప్ట్ చేసుకోవాలి. అదే కనుక ఏపీసెట్కి వెళ్ళినాం అనుకో, ఏపీసెట్ అయితే నీకు తెలుసుగా, ఏపీసెట్ వైజ్గా తీసుకుంటే కాన్స్టెంట్ వెయిటేజ్
వెయిటేజ్ అనేది ఆల్రెడీ ఆ గవర్నమెంటే ఇష్యూ చేసేసింది, కాన్స్టెంట్ వెయిటేజ్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి హైయెస్ట్ మార్క్స్ చూడండి 20 మార్క్స్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి 20 మార్క్స్, రెయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఆర్సీసీ నుంచి 20 మార్క్స్, సర్వేయింగ్ హైడ్రాలిక్స్ అండ్ ఇరిగేషన్ నుంచి 15 అండ్ 10 మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నాడు. మనకి ఇక్కడ తీసుకుంటే 9 సబ్జెక్ట్స్, ఇందులో తీసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయినా 6 సబ్జెక్ట్స్. ఈ 6 సబ్జెక్ట్స్లోనే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఈక్వల్ మెయింటెనెన్స్ కాదు కదా, ఇక్కడ ముందే ఎవరైతే ఈ 3 సబ్జెక్ట్స్ మాస్టర్ అయిపోతారో మన పాకెట్లో 60 మార్క్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఈజీగా మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దేర్ బై ఈజీ సబ్జెక్ట్సే కదా అన్న. సర్వేయింగ్ అండ్ ఇరిగేషన్ వైజ్గా తీసుకుంటే కాన్సెప్చువల్గా మనం చాలా బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం, సో ఈజీగానే స్కోర్ చేయొచ్చు. అండ్ హైడ్రాలిక్స్ మన భయానికైనా నేర్చుకుంటాం కదా, ప్రాబ్లమెటిక్ కదా. ఆఫ్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనకి ప్రాబ్లమెటిక్ వైజ్గా తీసుకుంటే హైడ్రాలిక్సే. సో ఇది కూడా మీ ప్రాక్టీస్లోనే ఉంటుంది. మరి ఎందుకు ఇలా మళ్ళీ మన రివైజ్ లాగా చెప్తున్నాము, ఒకసారి మార్క్స్ దాని వెయిటేజ్ లాగా చూసుకున్నప్పుడు మనం ఒక కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఏదైనా ఇక్కడ నేను ఏదైనా వదిలేస్తున్నానా, అన్నీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తున్నానా, అన్ని క్వశ్చన్స్ సెటప్ చేస్తున్నానా అనేది ఒక ఐడియాలజీ వస్తుంది కదా. సో అందుకోసం ఈ వెయిటేజెస్ అనేది మీకు తెలిసిన మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను, రైట్. సో ఇది మన ఇంజనీరింగ్ అన్న. అలా కాకుండా ఎంపీసీ నుంచి అసలు చూసుకోవాల్సింది ఇదే, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మెయింటైన్ అయ్యేది ఎంపీసీ నుంచే కదా. సో ఎంపీసీ నుంచి తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ నుంచి తీసుకుంటే చూడండి, మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, లాగరిథమ్స్, వీటి నుంచి తీసుకుంటే టీజీ అండ్ ఏపీ వైజ్గా తీసుకున్నప్పుడు 3 మార్క్స్ 5 మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఒక మ్యాట్రిసెస్ నుంచే టీజీ నుంచి 3 మార్క్స్, అదే ఏపీలో అయితే 5 మార్క్స్ వెయిటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, రైట్. అలాగే ట్రిగ్నోమెట్రీలో తీసుకున్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుంచి చూడండి 1 or 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది వెయిటేజ్, రైట్. నెక్స్ట్ అలాగే అదే ట్రిగ్నోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, వీటన్నిటి నుంచి కూడా అంటే ప్రతిదాని నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అది కదా. 1 మార్క్ 1 or 2 మార్క్స్ 2 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అందులోంచి రానికి ఛాన్స్ ఉంది. అది నువ్వు దేంట్లో ఎక్కువ మాస్టర్ చేస్తావు అనే దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూసావా, మ్యాట్రిసెస్ నుంచే 3 to 5 మార్క్స్ వస్తున్నాయి అంటే కంపల్సరీ ఈ టాపిక్ మనకి వచ్చి ఉండాలి కదా అన్న. మిగిలిన వాటి నుంచి 1 or 2 మార్క్స్ లాగా ఇదైతే హైయెస్ట్ మార్క్స్ వెయిటేజ్ ఉంది అంటే కంపల్సరీ ఈ టాపిక్ అయితే మనకి నోన్ ఉండడానికి ఛాన్స్ ఉండాలి, రైట్. సో అలాగా నెక్స్ట్ ఎనాలిటికల్ జామెట్రీ వైజ్ తీసుకున్న అన్నిట్లోంచి 1 or 2 మార్క్స్ వెయిటేజ్ రానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో చూసారా, ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ నుంచి టీజీ నుంచి 2 మార్క్స్, ఏపీ నుంచి అయితే 3 మార్క్స్ వెయిటేజ్ ఉంది అంటే ఈ తర్వాత మ్యాట్రిసెస్ తర్వాత హైయెస్ట్ మార్క్స్ లాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత క్యాలిక్యులస్, ఫంక్షన్స్ ఆఫ్ లిమిట్స్, డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్, వీటన్నిటి నుంచి కూడా చూసుకుంటే డిఫరెన్షియేషన్ నుంచి మళ్ళీ చూసారా 3 మార్క్స్ వెయిటేజ్ ఈక్వల్గానే ఉంది, 3 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వెయిటేజ్ ఉంది. తర్వాత యూనిట్స్ అండ్ ఫిజిక్స్లోకి వచ్చాము చూడండి. ఫిజిక్స్లో తీసుకున్నప్పుడు అన్నీ మినిమం ఒక 2 మార్క్స్ వెయిటేజ్ లాగా వచ్చాడు, అన్నీ మినిమం 2 మార్క్స్ వెయిటేజ్. అంటే మీకు ఏమి కాన్సెప్ట్స్ తెలుసు, ఏం కాన్సెప్ట్స్లో కొంచెం వీక్ ఉన్నామనే దాన్ని బట్టి మనం కొంచెం స్ట్రెంగ్తెన్ అవ్వడానికి లేకపోతే రివిజన్ చేసుకోవడానికి చూసుకోవాలి, రైట్. ఫిజిక్స్ నుంచి చూసుకున్నప్పుడు నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. మన ఇంజనీరింగ్లో మనం ఎలాగైతే బిఎంసీపీ ఒక థియరిటికల్ సబ్జెక్ట్ అబ్బా ఇదంతా ఇప్పుడు చదవాలా అన్నట్టు అనుకున్నట్టు కెమిస్ట్రీలో తీసుకుంటే అన్ని ఈక్వేషన్స్ ఏమో ఆ ఈక్వేషన్స్ అని ఇప్పుడు ఎక్కడ చదువుతాం ఎక్కడ గుర్తుంటే అనుకునేలాగా అనిపించచ్చు. కానీ కెమిస్ట్రీ నుంచి ఈజీగా 25 మార్క్స్లోంచి ఎంత తక్కువ వేసుకున్నా 20 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ ఉంటే. అంటే బేసిక్ నాలెడ్జ్ అని ప్రిపేర్ కాకుండా కాదు నాన్న, దాని మీద మనం ఒకసారి ఆ కాన్సెప్ట్స్ అనేది ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఈజీగా మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారా, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 to 3 మార్క్స్, కెమికల్ బాండింగ్ నుంచి 2 to 2 మార్క్స్, సొల్యూషన్స్ నుంచి 3 మార్క్స్. వెయిటేజెస్ టాపిక్స్ తక్కువ, వెయిటేజ్ అనేది ఎక్కువ మార్క్స్ గెయిన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత యాసిడ్స్ అండ్ బేసిస్ 2 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్, ఏపీలో ఎక్కువ ఉంది చూడండి, 4 మార్క్స్ వెయిటేజ్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇవి ఈజీ టాపిక్స్ కూడా, ఈవెన్ మన ఇంజనీరింగ్ పాయింట్లో చూసుకున్న కరోజన్ నుంచి 2 మార్క్స్ రానికి ఛాన్స్ ఉంది, ఫ్యూయల్స్ నుంచి 2 and 1 మార్క్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 3 to 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ప్రీవియస్ అనాలిసిస్ వైజ్గా చూసుకుంటే 3 to 4 మార్క్స్ దాకా రానికి ఛాన్స్ ఉంది, ఇదేం తక్కువది కాదు, 3 to 4 మార్క్స్. అండ్ మెటలర్జీ, రైట్. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ తీసుకున్నా కానీ 3 మార్క్స్ ఉంది. వాటర్ టెక్నాలజీ ఇది ఈవెన్ మనం వాటర్ టెక్నాలజీ అబ్జర్వ్ చేస్తే మన ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్టే కదన్న,
వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్లో ఈ టాపిక్స్ గురించి వస్తూనే ఉంటుంది, హార్డ్నెస్ క్యాలిక్యులేషన్ అవన్నీ. ఈజీగా మనము ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది, రైట్. మరి ఇవన్నిటిని మీరు ప్రాపర్గా అనాలిసిస్ బేస్డ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక రేపటి నుంచే బిగిన్ అవుతుంది కదా, రేపు April 16th నుంచి మనకి మాక్ ఇంజనీరింగ్ అనేది బిగిన్ అవుతుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేశారు, స్కోర్ చూసుకున్నారు, ఎలా మనం ఎందులో మనం స్ట్రెంగ్తెన్ అవ్వాలి, ఎక్కడ వీక్ ఉన్నామని చూసుకున్నారు. వాటన్నిటితో పాటు నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ 15-20 డేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి, ప్రాపర్ యూటిలైజేషన్ కోసం మనం మాక్ ఇంజనీరింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎన్ని మాక్ ఇంజనీరింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం నాన్న? 10 మాక్ ఇంజనీరింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం, రైట్. మాక్ ఇంజనీరింగ్ టెస్ట్ రేపటి నుంచి బిగిన్ అవుతాయి, మొత్తం కంటిన్యూస్గా April 16 నుంచి April 25 వరకు మాక్ ఇంజనీరింగ్ టెస్ట్, మొత్తం 10 మాక్ ఇంజనీరింగ్ టెస్ట్లు కండక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ వీటితోనే అనుకుంటే నెక్స్ట్ ఇంకా మాకు ఈసెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మనం. ఎప్పటి నుంచి ఇది బిగిన్ అవుతుంది? April 27th నుంచి మాకు ఈసెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మాకు ఈసెట్కి మాకు ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటి? మాకు ఇంజనీరింగ్లో ఓన్లీ 100 మార్క్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అన్ని అప్లై చేస్తాం. అదే మాకు ఈసెట్ వైజ్గా తీసుకుంటే 200 మార్క్స్ వెయిటేజ్కి, అసలు ప్రీ ఫైనల్స్ లాగా అనుకోవచ్చు నువ్వు, లేకపోతే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే 100 MPC 100 ఇంజనీరింగ్ రెండింటి కంబైన్గా ఈ మాక్ ఈసెట్ ఎగ్జామ్స్ ఎన్ని కండక్ట్ చేస్తున్నాం మనం? 9 మాక్ ఈసెట్ ఎగ్జామ్స్. మాక్ ఇంజనీరింగ్ ఏమో 10, మాక్ ఈసెట్ వచ్చేసి 9, అంటే మొత్తం 19 ఎగ్జామ్స్ మీరు రాయబోతున్నారు. 19 ఎగ్జామ్స్. ఈ 19 ఎగ్జామ్స్ టీఎస్ ఈసెట్ పిల్లలు రాయబోతున్నారు. అదే మనకి May 6th ఏపీ ఈసెట్ ఎగ్జామ్ కదా అన్న, సో వాళ్ళకి అంత టైం డ్యూరేషన్ లేదు కాబట్టి వాళ్ళ వరకు అబ్జర్వ్ చేస్తే 10 మాక్ ఇంజనీరింగ్ అండ్ 5 మాక్ ఈసెట్ ఎగ్జామ్ అనేది ఏపీ ఈసెట్ పిల్లలకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 5 మాక్ ఈసెట్ ఏపీ ఈసెట్ పిల్లలకి, అదే 9 మాక్ ఈసెట్ వచ్చేసి టీజీ ఈసెట్ స్టూడెంట్స్కి కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే కంపల్సరీ, ఇంకా వాళ్ళు వీళ్ళని ఏం లేదన్న, కంపల్సరీ మీరందరూ ఆన్లైన్ బేస్డ్ కావచ్చు, ఆఫ్లైన్ బేస్డ్ కావచ్చు, కంపల్సరీ ఈ మొత్తం 19 or 15 ఎగ్జామ్స్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు వీక్ ఉన్నారో, లేకపోతే ఏ క్వశ్చన్స్ అయితే మీకు తెలియలేదో, కంపల్సరీ అది షార్ట్ నోట్స్ లాగా మెయింటైన్ చేసుకోవాలి, సొల్యూషన్స్ చెక్ చేసుకోవాలి. ఒకసారి చేసిన తప్ప మళ్ళీ రిపీట్ కాకుండా నెక్స్ట్ టైంకి అది ఇప్పుడు ఏదైతే రాంగ్ ఆన్సర్ అయిందో నెక్స్ట్ టైంకి అది మీకు నోన్ ఆన్సర్ అయిపోయి ఉండాలి. సో ఇన్ని నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారంటే, హండ్రెడ్స్ ఎక్కడ ఇంకా 1000లో కూడా పోతాయి, 1900 క్వశ్చన్స్ రాయబోతున్నారంటే. సో రైట్, ఇన్ని క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎంత యావరేజ్ స్టూడెంట్ లాగా నువ్వు ఉన్నా వీటన్నిటి బేస్డే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఈజీగా. మన అసలు గోల్ ఏంటి? మినిమం 120 మార్క్స్ స్కోర్ చేయాలి, ఇంకా మ్యాక్సిమం మన ఇంట్రెస్ట్ అండ్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బేస్డ్ మీరు ఎంతైనా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో కంపల్సరీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫాలో చేసుకోండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి మీరు సబ్జెక్ట్ కాకూడదు, హెల్త్ డిజార్డర్స్ ఏం తెచ్చుకోవద్దు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న, ఏదో జోక్లాగా అనిపించచ్చు, హెల్త్ గురించి కూడా చూసుకోవాలా అని. ఎందుకనంటే లాస్ట్ ప్రీవియస్ 2024 ఎగ్జామ్ అప్పుడే మన స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే కొంతమంది అంత ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కూడా తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి సన్ స్ట్రోక్ ప్రాబ్లం రావడమో, లేకపోతే ఏదైనా హెల్త్ డిజార్డర్ వల్ల ఈసెట్ ఎగ్జామ్ రాయలేకపోవడం కూడా అయింది. సో అందుకోసం ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కంపల్సరీ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎలాంటి డిస్ట్రాక్షన్స్, ఐపీఎల్ మ్యాచెస్ చూడమనో, లేకపోతే సెల్ ఫోన్ అని, మూవీస్ అని ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు లోను కావద్దు. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ మన ఈసెట్ 2025 మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇది దేనికోసం అని మనం రాస్తున్నాము, ఏదో ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కాదు కదన్న. నెక్స్ట్ 3 years నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, ఫ్రీగా కాలేజ్ సీట్ కొట్టబోతున్నావా లేకపోతే మనీ పే చేసి కొట్టాల్సి వస్తుందా అనేది డిసైడ్ చేసేది ఈ ఎగ్జామే, ఈసెట్ ఎగ్జామే. మోస్ట్ ప్రీషియస్ ఎగ్జామ్ ఇది. సో ప్రాపర్ మేగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. ఏమైనా తెలియకపోయినా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. కంపల్సరీ మీ గోల్ అనేది అచీవ్ అయ్యేలాగా చూసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న.